చూస్తే రప్ప 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 ఇక మరి మన రప్ప రప్ప ముచ్చట్లకు జప్ప జప్ప ఎవరి పట్టుకొచ్చుడు ఏంది ఏం కదా మీ నర్సయ్య తాతారు ఎదురు చూస్తురా ఎమ్మెల్యేలు ఇద్దరు అలా చూడు ఇగో ఇటు మళ్తే వంశీకృష్ణ అటు మళ్తే పర్ణికారెడ్డి ఇక ఈ తల్లి ఎప్పుడు సోషల్ మీడియాలో గిరగదినే తిడుతుంది ఆమె పేరు ఇక మరి పెద్ద మనిషి కూడా చిన్నసానోడు ఏం కాదు చిన్న గెలిగిస్తా ఏం ముచ్చట్టు బయటకు వస్తాయి ఏంది ఏం కథ శనార్థి అమ్మ శనార్థి ఏంది వంశీకృష్ణ పెద్ద మనిషిని బతకనిస్తారా బతకనిరా కేసీరావుని అరే ఇంట పంచాయతీ తోటి ఆయన ఏగలేకపోతున్నారా దేవుడా అని నెత్తి చేతులు పెడితే జండు మాసిగారు ఉద్దరేక తల్లి శోభామ వస్తుందట మీరెందుకే ఇంట పంచాయతీ కాదని మరి బయట ఏదో బయట గుంచి రాజకీయ కక్షతో ఏదో కుట్ర చేస్తున్నారట నిన్న బీఆర్కే వరకు గొర్ర గుంజుకొచ్చే ఉపాయం చేసిరు ఆయన అసెంబ్లీకి రాకుండా నియోజకవర్గానికి పోకుండా జర ఏదో పానం కుదార్థం చేసుకుంటే మీరేందా ఆయన ఎంట పడుతున్నారు ఎంకటి ఆడునేంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టుగా అయితే మేం కావాలని తీసుకొచ్చిందేం కాదు ఆయన చేసిన నిర్వాహకం వల్ల 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉద్దండుడు ఎప్పుడు చెప్పినా తెలంగాణ భారతదేశంలో ధనిక రాష్ట్రం అని చెప్పిండు మీకు గుర్తుందో లేదో ఫస్ట్ ధనిక రాష్ట్రం ఏంటిది గుజరాత్ సెకండ్ ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు నేను ఒక్క క్వశ్చన్ వేస్తా ఆయనకు మన ధనిక రాష్ట్రం అని చెప్పి ఉద్యోగస్తులకు ఆ టీచర్లకు లెక్చరర్లకు ఆ చిన్న ఉద్యోగస్తులకు ఎందుకు 1వ తారీఖు నాడు జీతం వేయలేదు ఇదొకటి ఏ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాల వల్లే అట్లాగే పెన్షన్దారులకు కూడా 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వలే ఇది కాకుండా 8 లక్షల కోట్ల అప్పెట్ల చేస్తేవి మరి ధనిక రాష్ట్రం అని ఎందుకంటివి ఈ రాష్ట్రాన్ని ఇన్ని అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం దాన్నే కూలేశ్వరం ఈ కూలేశ్వరాన్ని కడితే కూలిపోయింది భయ్యా నీవే ఆనాడు ఏం చెప్పినావు ఇంజనీర్లకు ఏమి తెలియదు నేనే ఇంజనీరింగ్ చదివినా నా అంత తెలివి కల్లోడు ఎవడు లేడు ఈ రాష్ట్రంలో 80,000 పుస్తకాలు చదివిన ఉద్దండుని నేను దాంట్లో ఇంజనీరింగ్ బుక్ కూడా ఉన్నది కాబట్టి ఇంజనీరింగ్ పుస్తకం కూడా చదివినా కాబట్టి నేనే డిజైన్ చేస్తానని చెప్పి ఈ కాళేశ్వరం డిజైన్ చేసినావు ఇంజనీర్లు చెప్తే కూడా వినకుండా లేనిపోనివన్నీ చెప్పి 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే పట్టుమని 10 సంవత్సరాలు కాకముందే కూలిపోయింది ఏడ కూలిపోయిందే అని ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి ఎట్లా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం గోడ పర్యబడుతుంది పర్యబట్టినంత మాత్రాన ఇల్లు కూడా కొట్టుకుంటామా షెడ్డో పడో దానికి ఏమన్నా తాడో పేడో ఏదో మరమ్మతి చేసుకోమా ఎందుకు మమ్మల్ని బదనాం చేస్తుర్రు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ వెళ్తున్నారు మరి అలాగే చెప్తారు అదే చెప్తాను నేను కూలిపోయిందని మేం చెప్తలేము కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు మా ముఖ్యమంత్రి కాదు టెక్నికల్ గా ఇంజనీర్లు ఉంటారు చూడు వాళ్ళే చెప్తున్నారు అడుగు పోయింది నీళ్ళు ఇస్తే మొత్తం కొట్టకపోతుంది ఇది మేడిగడ్డ పోతుంది సుందిల్ల పోతుంది అన్నారం కూడా పోతుంది ఇన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చి చేసినాం 3 రూపాయల మితికి తెచ్చినాం 13% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1 లక్ష కోట్లు పెట్టి కడితే అదొకటే పోయిందా గుండ్ల పోజమ్మ కాలువ దిగిపోయా పాలమూడు రంగారెడ్డి లిఫ్ట్ దిగిపోయా కలువ కుర్తి పంపు చెట్లు ఉంటాయి కదా అవన్నీ బ్లాస్ట్ అయిపోయాయి ఏది చక్కగా ఉంది నువ్వు కట్టింది ఏదైనా ఉందా ఇప్పటి వరకు మరి ఇప్పుడు నువ్వే అన్నావు 8 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిండు కొప్పు పెట్టినని అంటున్నావు ఏం చేయలేదా ఆయన లొట్టలు వేసుకుంటా మింగిండా అదపై ఏం తెలంగాణలో ఏం పని చేయలేదా అంత లక్షల కోట్ల అప్పు చేసి అదే చెప్తున్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యకపోగా ఎమ్మెల్యేలకు మంచి ఇండ్లు కట్టించినావు అక్కడ ఇక్కడ సచివాలయం సెక్రటేరియట్ ఎవరు కట్టినో చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2003లో కట్టినరు 2003లో కడితే పట్టుమని 20 ఏళ్ళు కాలే మంచిగా ఉన్న బిల్డింగ్ ఎందుకు కూలగొట్టినావు 1600 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలకు MS1 MS2 అని 2 బ్లాకులు ఉన్నాయి 294 మంది ఎమ్మెల్యేలకు ఇండ్లు ఉన్నాయి మళ్ళా దాన్ని కొత్తగా ఎందుకు కట్టినావు అంటే నీ మార్కు కోసం అంటే నీ బ్రాండ్ ఉండాలి ఆ రోజు ఏంటి మెట్రో రైలు అన్నావు కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు కట్టే మాకు మెట్రో రైలే వద్దన్నావు మళ్ళీ దాన్ని ఎందుకు ఫినిష్ చేసినావు ఇవన్నీ కూడా ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య ఓడ దిగంగానే బోడ మల్లయ్య అంటే అప్పుడేం చెప్పినావు ఉద్యమ సమయంలో ఇవన్నీ తప్పులని చెప్పి నీవు ముఖ్యమంత్రి కాగానే అన్నీ సై అయిపోయినాయి ఇది కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో
44,000 క్యూసెక్కులను 88,000 క్యూసెక్కులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచితే బట్టలు చింపుకొని జుట్టు బిక్కొని యాగి యాగి చేసినాం, లొల్లి లొల్లి చేసినాం. ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 టీఎంసీలు పర్ డే 60 డేస్ 160 టీఎంసీలు తీసుకుపోతున్నాడు ఒక్క ప్రాజెక్ట్ కింద. మొత్తం 12 టీఎంసీలు పర్ డే తీసుకపోతే అప్పుడేమో ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళే బాగో తెలంగాణ వాళ్ళ జాగో అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఇప్పుడేమో అన్నదమ్ముల వల్ల ఇచ్చి పుచ్చుకోవాలి, మనకు బేసిజాలు లేవు, బేసిన్లు లేవు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. రొయ్యల పులుసు తిన్నావు, ఎవరు రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని అన్నదమ్ముల వల్ల మెలుచుకోవాలి అని మాట మార్చినావు. అంటే ఉద్యమ సమయంలో ఒక మాట, నీవు ముఖ్యమంత్రి ఒక మాట, అప్పుడేమో తప్పు, నువ్వు ముఖ్యమంత్రి అనేది ఒప్పు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించిండ్రు, బండకేసి కొట్టిండ్రు. నీ లెక్కలన్నీ తీస్తారు, మేము కాదు ప్రజలు తీస్తున్నారు, ప్రజలే అవన్నీ తీస్తున్నారు. ప్రజలకు ఇంకా రాబోయే కాలంలో రకరకాల ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేసినో అందరికి తెలుసు. ఎంత దుర్మార్గ పని ఫోన్ ట్యాపింగ్. సినిమా హీరోయిన్లది, జడ్జీలది, రాజకీయ నాయకులది, ఏవో అని బట్టి మనం ఫోన్ ట్యాపింగ్ చేసినావు. ఇవన్నీ ఉట్టిగా పోవు. ఈ పాపాలకన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. అమ్మని దండం పెట్టిన నాయరు. ఇక చూసిన నాలుగులో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కుండ బద్దలు కొట్టిండు. ఇక మరి పర్ణికారెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నది పక్క నుంచి. మరి ఆతల్యం కూడా అడుగుతా. పెద్ద మనిషి నువ్వు కూడా ఈయన మంచిగా. ఇప్పుడు పర్ణికారెడ్డి మేడాన్ని ఒక ముచ్చట అడుగుతా, కానీ మేడం మాత్రం నన్ను మాత్రం నర్సయ్య తాత నీకెందుకని మాత్రం అడగొద్దు. ఇప్పుడు తాడుకు వచ్చలేదు, తగులుకు వచ్చలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అనేది మాత్రము మేడం నన్ను అనొద్దు. ఎందుకంటున్నా ఈ ముచ్చట అంటే తల్లి ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. తండ్రితోని బిడ్డ పంచాయతీ పెట్టుకుంది, ఏదో ఉత్తరం రాసిందట. ఆ ఉత్తరం రాసిన కాడికి వెళ్ళి అయ్య ముఖం చూడలేదట. నిన్న ఏదో మా అయ్య బీఆర్కే భవన్కు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతుండు కాబట్టి పోయి ముఖం చూపించాలని కూడా పోతే అయ్య ముఖం చూడలేదట. మరి ఈ పంచాయతీ సలగుండా ఈ పంచాయతీ తల్లి ఆమె కవితమ్మ ఏగలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీలకు వద్దామనుకుంటుంది. రాణిస్తావా రానియవా? కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పంచాయతీ గురించి నువ్వు ఇంతకుముందు అడిగినావు కదా తాత. వాళ్ళ పంచాయతీ గురించి నన్ను ఎందుకు అడుగుతావు, నన్ను కూడా ఎందుకు అడుగుతున్నావు చెప్పు. వాళ్ళు కొట్టుకొని రాదు, బరాబర్ కొట్టుకొని రాదు. వాళ్ళు కొట్టుకొని రాదు. మా పార్టీ మంచిగా ప్రశాంతంగా ఉన్నాం, ఎందుకు ఈడ మళ్ళీ అది అన్న నెగలిస్తలేనట్టుండు. అన్న కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అనేది ఏనో ఇక ఇంటింటికి మంచిపోయాయి అనుకో. ఇక అందరి ఇంట్లో పంచాయతీ ఉన్నట్టే సరే ఏదో అయ్యింది. కానీ మరి ఆమె మాత్రం అందులో ఉండదలుచుకోలేదు. నేను వెళ్తా అనేది ఆమె కడుపులో ఉంది. రానియరా మీరు? ఆమె ఉండనికో లేకపోతే వేరే పార్టీ పెట్టుకోనికో ఏడన్నా వండుకోకో మా పార్టీకి రావద్దని కోరుకుంటున్నాం మేము కూడా. కొత్త పార్టీ పెడతాదంట కదా, పెట్టుకొని రాదు. పెడతదేమో చూడు. ఇక సరే, ఇక ఈ తల్లి అమ్మాయి ఇట్లా ఉంది. ఏమి లేదు అమ్మా, ఇక ఊరు తిరుగుతున్నా కాబట్టి మా మనవరాళ్ళు ఒకటే ముచ్చట ముంగట వేస్తున్నారు. మా తులం బంగారం అని మా సౌతులు 2500 ఎటుబాయ్ అని ఒక ఆమె, మా తులం బంగారం ఎటుబాయ్ అని ఒక ఆమె. ఎట్లా చేస్తారు తల్లి మరి ఈ పంచాయతీ? మళ్ళీ రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థలు కనిపెట్టుకోరి. 3 రోజులు నియోజకవర్గంలో ఉండొచ్చిన, దాదాపు 3000 మంది మహిళలను కలిసి వచ్చిన. అందరికీ చెప్పిన, ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు సంవత్సరంన్నరలా ఏ ప్రభుత్వం అయినా ఇన్ని పథకాలు అమలు చేసిందా అని అడగండి. మీరు కూడా ఆలోచించండి. మరి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడు సన్న బియ్యం అసలు చెప్పలేదు పథకం. చెప్పినామా ఎలక్షన్ టైంలో రేషన్ కార్డుకి సన్న బియ్యం ఇస్తామని చెప్పలే కదా, అయినా అమలు చేసినాం. అది పేద ప్రజల కోసం బాగుపడుతుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్తలేను, జనాలు చెప్పిన వీడియోలు నీకు చూపిస్తా కావాలంటే. నిన్న నేను వాళ్ళతో మాట్లాడినా, ముఖాముఖి మాట్లాడినప్పుడు దొడ్డు బియ్యం ఏం చేస్తుండే అమ్మ అంటే అమ్ముతుంటే అని చెప్పింది ఒక ఆమె. మస్తు మంది చెప్పిండ్రు అట్లా. ఒక్క ఆమె మాత్రం కొత్త విషయం చెప్పింది, కోడ్లకు వేస్తుంటే నేను అని చెప్పింది. కోళ్ళకి వేస్తుంటే నేను బియ్యం అంటుండే. ఇప్పుడు సంతోషంగా మంచిగా వండుకొని తింటున్నామా అని అంటున్నారు. ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు. రేషన్ షాప్ లో ఖాళీ కూడా అవుతున్నాయి, మంచిగా అందరు తింటున్నారు. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చినాం. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఒక్కొక్కరు మొహాల్లో నవ్వులు చూస్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకే
ఇక వాళ్ళకి చదువులు మోస్తాలకే ఇస్తురు అనేది ఏమో తేలుతుంది. నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నా నియోజకవర్గంకే రా తాత. చూపిస్తుందా? ఆడపోయి అడుగు, చూపిస్తా మంచిగా ఆరాంగా. అమ్మ మీ అచ్చంపేట కూడా వస్తా. ఎట్టడ సంగతి ఏంది ఏం టిఆర్ఎస్ మాట్లాడి వాళ్ళు గతంలో ఎలక్షన్ కన్నా ముందు వచ్చిన సార్ మా ఇంటికి గుడిచె చూసిండ్రు, గుడిచె ఇల్లు ఇస్తామన్నారు, మళ్ళీ ఇల్లు ఇచ్చిందని నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. అందరికి ఇస్తున్నాం. ఇది ఒక్కటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన మేరకు, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆలోచన మేరకు గుడిచె ఉన్న వాడికి ఫస్ట్ ప్రయారిటీ. మట్టి మిద్య కూలిపోయిన వాళ్ళకి, గుడిచె ఉన్న వాళ్ళకి, అసలు ఇల్లు లేని వాళ్ళకు ఈ ఫస్ట్ పేజ్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నాం. ఇది పార్టీ రహితంగా కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా అందరికి ఇస్తున్నాం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అట్టెట్ట ఉంటాయి సారు. మేము నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి కన్నా కష్టం చేసి మేము జెండా వేసుకొని మిమ్మల్ని భుజం మీద మోస్తే ఇవాళ మా మాట కాదని, మా కార్యకర్తలు కాదని, మాకు ఓటు వేసిన కాదని ఇవాళ నువ్వు గాలకెట్టిస్తావు సారి అని అంటలేరా మీ కార్యకర్తలు? అడిగినారు. దానికి మేమేం చెప్తున్నాం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం బిడ్డ. కొంతమందికి రాజీవ్ యువశక్తి ఇస్తాం, రాజీవ్ యువ వికాసం ఇస్తాం, కొంతమందికి వర్క్స్ ఇస్తాం, కొంతమందికి పదవులు ఇస్తాం, కొంతమందికి పనులు ఇస్తాం. ఈ రకంగా అందరికి మేము కన్విన్స్ చేస్తున్నాం. చాలా మంది కన్విన్స్ అవుతున్నారు. మంచిగా మిగతా నువ్వు ఇప్పుడు అడిగిన మహిళలకు మిగతా పథకాలు కూడా త్వరలో ఇస్తాం, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటే కూడా మహిళలు అర్థం చేసుకుంటున్నారు. ఎదురు నుంచి గోల్ ఎక్కువ ఉందాం, మేమేం చేస్తాం దానికి. అవతల పార్టీలు ఎక్కువ చేస్తున్నారు, ప్రజలు మంచిగానే ఉన్నారు. అవతల పార్టీ పబ్లిక్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్ గా 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. 3.5 కాదు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాం. 8.5 ఇంకా మా టార్గెట్. కాబట్టి ప్రజలకు 1.5 year లో ఇన్ని స్కీములు ప్రవేశపెట్టిన ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం లేదు. ఇవాళ ఇన్ని స్కీములు ప్రవేశపెట్టినాం, ప్రజలు బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం బాధ ఎక్కువ అయ్యి అందరిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ ఏమి ప్రజలు వాళ్ళ మాట నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. డబుల్ బెడ్రూమ్ మీద పెద్ద కథ చెప్పిండు. దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకోవాలి, మామ సొంగేడు తాగాలి, బరగొడ్లేడ కట్టేయాలి, నాకు గుండె తరక్కపోతుందని పెద్ద స్టోరీ చెప్పి ఒక్క ఇల్లు ఇయ్యలే. దళితులను ముఖ్యమంత్రి చేస్తామంటే చేయలే. 3 ఎకరాల భూమి ఇస్తారని ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇయ్యలే. మరి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తారని ఇయ్యలే. ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి, అవి ఏవి చేయలే. కాబట్టి అవన్నీ కూడా ఇలా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మేము ఇప్పుడు నిన్న ఇందిరమ్మ పట్టాలు చేసినప్పుడు చాలామంది హ్యాపీగా ఉన్నారు. సరే, ఇక పోతే తల్లి, ఇక మరి ఇప్పుడు సర్కారు సంతకపెట్టలే, శాసకాన లేదు, దరిద్రం కొట్లాడుతుంది అని పెద్ద మనిషి రేవంత్ అయినా కాడెత్తేసిండు అనడా అనలేదా? అప్పు ఏడదేని ఇంకా ఎట్టదేని ఇంకా సంసారం వెళ్తలేదు, అప్పు పోతే కూడా పుట్టగా తగ్గలేదు అనేది కూడా పెద్ద మనిషి కాడెత్తేసిండు. మరి పశలే లేవా, పరకే లేవా? మరి మీరు సంక్షేమ పథకాలను ఎట్లా తీసుకుపోతారు? ఎలా తీస్తారు ఈ సంసారాన్ని? సంసారం ఎట్లా చేయాలో మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది. తప్పకుండా ప్రతి పథకం మేము చెప్పినట్టు అమలు చేసుకుంటూ పోతాం. దీంట్లో సందేహమే లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు కూడా. అమ్మ చూసినారులో నాకే మరి పశలు లేవంటారు కాబట్టి సంసారం ఎట్లా చేస్తారు, ఎట్లా తీస్తారని నేను అడుగుతున్నా. తప్పేముందే? మంచి సంకల్పం ఉన్నప్పుడు డబ్బులైన దాని అంతటికి అవి వస్తాయి. ఈ రాష్ట్రంలో రోజుకు రెవెన్యూ పెరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు, పెట్టుబడులు వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జపాన్ పోయి ఇచ్చినప్పుడు కానీ, దక్షిణ కొరియా పోయినప్పుడు కానీ అన్నీ వస్తూనే ఉన్నాయి. తప్పకుండా మన మనసు మంచిగున్నప్పుడు, పరిపాలించే రాజు మంచిగుంటే అంతా కూడా సస్యశ్యామలంగానే ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, వాని మనస్సు మంచిది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఈ సంవత్సరాలు వర్షాలు పడతాయి, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, హ్యాపీగా ఉంటారు. ఏమో రైతుల కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఏదో అందగత్తల తూక పట్టుకొని తిరిగిరట, ఖర్చు వ్యాపారం పెట్టిరు మరి మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. తెలంగాణ అనే రాష్ట్రము ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా తెలవాలి, అన్ని దేశాలు తెలవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన టూరిజం మేము పోయినప్పుడు, ఇక్కడ టూరిజం టూర్ పోయినప్పుడు, లండన్ పోయినప్పుడు, అక్కడ తెలంగాణ అంటే వాట్ ఇస్ దట్ తెలంగాణ? ఇండియా అంటే ఓకే, వీ నో ఇండియా, వీ డోంట్ నో ద తెలంగాణ. తెలంగాణ అనే పదం ప్రపంచ దేశాల్లో 250 దేశాల్లో తెలవాలనే ఒక ఉద్దేశంతో మార్కెటింగ్, మనకు వస్తువు ఉంది, మార్కెటింగ్ లేదు, మార్కెటింగ్ చేయాలి, అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టాలి, మన తెలంగాణ రాష్ట్రం అందరికి తెలవాలి, మనం కూడా ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉందని తెలవాలని కోసం చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు.
అదే మరి పర్ణికారెడ్డికి ఏం తక్కువ ఉంది మరి మంత్రి పదవి రావచ్చు కదా తల్లికి. నేను ఇప్పుడే వచ్చిన అబ్బా, రాజకీయం ఇంకా చాలా ఉంది చేసేది. టైం ఉంది. ఏది చిన్న వయసు కావచ్చు. అంటావు, మళ్ళీ ఇప్పుడే మంత్రి పదవి అంటావు. ఎందుకు పార్టీ అధిష్టానం అనుకున్నప్పుడు అదే కొట్లాట నువ్వే పెట్టేటట్టు, నువ్వు ఆరాంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా. అయ్యో ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరు అంటలేరా, నేనే నర్సయ్య తాత ఒకటే అంటున్నా ఏంది. ఈ రోజు కాదు, ఈ రోజు పార్టీ ఆలోచన చేసి అన్నకి వైస్ ప్రెసిడెంట్, నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చిందంటే అదే గొప్ప. తప్పకుండా ఏది ఉందో పనికి పార్టీ కోసం పని చేస్తాం. పార్టీ చెప్పినట్టు వింటాం, మా రేవంత్ అన్న చెప్పినట్టు వింటాం, మా పిసిసి గారు చెప్పినట్టు వింటాం, మా అధిష్టానం చెప్పినట్టు వింటాం. సో దీంట్లో సందేహం లేదు. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఊరికే ఆలోచిస్తావు. ఇక మరి ఆలోచన అయితే ఉంటుందా అనులా కష్టపడి పార్టీ కార్యకర్తలు సెటోపేటో ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు ఇక మంత్రి కూడా చూడాలి మా తల్లిని మా పర్ణికని అని కూడా. ఎప్పుడో అప్పుడు అయితే అవుతా, కానీ ఇప్పుడైతే వద్దు. ఇప్పుడే గెలిచిన కదా. ఇగో గిదుల్లా మొత్తానికి గాంధీ భవన్ లో అడుగు పెడితే ఇక మరి అచ్చంపేట ఎమ్మెల్యే ఇక వంశీకృష్ణ సార్కి ఈ రకంగా, పర్ణికారెడ్డికి ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఆంబయ్య వెళ్ళబోసుకున్నారు. ఇక చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ. యాదవుల చరిత చెబితే ఈ జగము సిగము గదా, యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా, యాదవుడి పాద స్పర్శతో పరవశించెను నేల తల్లిరా, ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించెరా, తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు వారతిచ్చింది, కదిలే మేఘము మా వైపొచ్చి మాకు నీడనిచ్చింది, పంచభూతాల ఆత్మ సాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా, ఇంద్రధనసు తమ తోరణాలతో మమ్ము స్వాగతించింది, యాదవులంటే ఆ విధి సైతము చేతులు జోడించింది, ప్రపంచానికే మార్గదర్శిగా సమాజానికే సూత్రధారిగా లోకములో నా నీతిని నిలిపిన మాధవుడు మా యాదవుడేగా. అరే ఏంది కావచ్చు ఇవాళ మా నర్సయ్య తాత రామసక్కని యాదవుల చరిత్రనే కీర్తిస్తుండు పాటతోటి అని అనుకుంటారు కదా బిడ్డలారా. ఇక మరి నేను ఏడికి వచ్చిన అనుకుంటుర్రు, యాదవ పులి. ఇక మరి పట్నం నగరాన్ని 2 మాటల ఏలి, మరి 2 మాటల ఎంపీగా గెలిచి, ఇక మరి కరోనా టైంలో కూడా సావు బతుకులో ఉండి కూడా ఈ ప్రజల కోసమే నేను బతుకుతా, నా జీవితాన్ని ఈ సమాజానికి అంకితం చేస్తా అన్నట్టుగా మరి ప్రజలే కుటుంబంగా భావించి పెద్ద మనిషి ఇక మరి అంజన్ కుమార్ అన్న ఈ రకంగా మా యాదవులకు ఏంది అన్యాయం జరుగుతున్నది అని ఇవాళ గలమెత్తిండులా. అందుకనే మీ తాతకి రాగం ఎత్తుకుండు. నిజంగానే శనాతి, నిజంగానే మీకు అన్యాయం జరిగిన అదే యాదవ బిడ్డలకు ఏదో మంత్రివర్గ విస్తరణ ఈ కార్యవర్గ కూర్పులా అంత అన్యాయమే జరిగింది. అంతేనా? అంతే. ఎట్టెట్టా అంటే ఇప్పటిదాకా చెప్పిన ఏం లేవాను చెప్తూనే ఉంటావే పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మాకేం చెప్తున్నావు? మా మీ ఏమన్నా అదే చెప్తున్నా, మా సరైన న్యాయం జరగాలి. దేనికి జరగలేదు. ఇక్కడ నాయకత్వం కాదు, ఆ మీద పోయి రాహుల్ గాంధీని వాళ్ళకి కలిసి చెప్తా ఈ సంగతి ఏంది, ఇట్లా అన్యాయం జరుగుతుంది, మళ్ళీ ఏంది అవసరం లేదా మీకు యాదవుల ఓట్లు అని అడుగుతాను. మరి కష్టకాలంలో అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కోసం బాగానే తల్లాడిండు అనేది ఉన్నది. మరి ఎందుకని నిన్ను ఈసారి ఇవ్వకుండా, అంజన్ కుమార్ను ఈసారి ఇవ్వకుండా ఈ కార్యవర్గ కూర్పు అనేది ఎందుకు ఈ కథ నడుస్తుంది? ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కాకలే కదా మీతో చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అట్లా అని. ఈ పక్షపాతం ఎందుకు చేస్తుర్రు అడగాలే. నేను 2 సార్లు ఎంపీని, 2 సార్లు నగరాధ్యక్షుని, కార్యవర్గ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ను, ఏఐసిసి ఓబీసీ సెక్రటరీగా ఉండి దత్తన్న మీద గెలిచిన హైయెస్ట్ మెజార్టీతో గెలిచి వచ్చినోడిని. నగరంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే మేయర్ వచ్చిండు, ఇక్కడ అన్ని ఎమ్మెల్యేలు గెలిచిర్రు. వీళ్ళందరూ ఎక్కడెక్కడికి ఊర్లలోకి వచ్చి వాళ్ళు నాకు మా దగ్గర అది చేస్తూ ఉంటారు. మరి ఎట్లా మరి యాదవ సామాజిక వర్గం నుంచి నీకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయా? ఏంది పెద్ద దిక్కుగా ఉండవు నువ్వు, మనకి ఏంది అన్యాయం అనేది ఏమైనా ఫోన్లు చేస్తురా? ఫోన్ చేసినా చేయకుండా నా బాధ్యత తెలుసుకొని నేను చెప్తున్నా. ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? మన అన్యాయం జరిగింది తెలిసింది నేను మాట్లాడుతున్నా అంతే. అది మరి ఎట్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఎట్లా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ ఉంటాం మనం అంతే. పై దాకా పోతావా? పై దాకా అవుతా, పై దాకా.
మరి సామిరంగా చూస్తున్నారు అంజన్ కుమార్ అన్న యాదవులకు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఇప్పుడు పై దాకా పోతా ఎట్టుబడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కళ్ళ చూస్తా వాళ్ళకి ఈ ముచ్చట చెవులు వేస్తా ఎటుబడి మా యాదవులకు మరి సంగతి ఏంది ఏంది ఏం కథ అనేది కదా మరి పెద్ద మనిషి మాత్రం జర కళ్ళెర చేస్తుండు మరి ఎట్లా ఏంది ఏం కథ మరి ఇప్పుడు ఇప్పుడు ఈ టీపీసీసీలా ఇంకా ఏం కావాలి ఏది వస్తే ఈ నయం అనుకుంటున్నాం అన్నిట్లో సరైన సమాన భాగస్వామ్యం కావాలి. వేరే కులాలకు ఎన్ని ఇస్తున్నావు మన కులాలకు ఇవ్వాలి కదా, అట్లా అంతే కదా. నువ్వు 4 తీసుకొని నాకు 1 ఇస్తా అంటే ఏమో న్యాయమా? అది నువ్వు 10 తీసుకొని నాకు 2 ఇస్తా అంటే న్యాయమా? పెద్ద మనిషి అనిల్ కుమార్ అన్నకు రాజ్యసభ ఇచ్చిరట. రాజ్యసభ ఇచ్చింది అంటే వాళ్ళు తీసుకురు కదా, ఎమ్మెల్సీలు తీసుకురు, అన్ని తీసుకురు. ఆ రాజ్యసభ మన యాదవులది కాలేయింది, యాదవ్కి ఇచ్చారు. ఇస్తే అది కష్టపడ్డానికే ఇచ్చారు కదా. అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో తొట్టెల్లో వండుకుని తెచ్చియలే కదా కదా. అమ్మ తొట్టెలో వండుకొని ఏదో ఇంట్లో కూకొని అయినా తోక పట్టుకొని నడుచుకోనికి ఇయ్యలే కదా. కష్టపడి పని తిప్పల పడుతున్నందుకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు. క్లియర్గా సెలక్షన్ చేయరాలు. అది కదా. మరి ఈ కాళేశ్వరం కథ ఏందే? ఈ పెద్ద మనిషిని ఒకటే తిప్పలు పెడుతున్నట మీరు ఇంట్లో ఉండోని. అది కథ వాళ్ళే చెప్తారు. గాంధీ భవన్లో పోతే వాళ్ళు అందరు పూర్తి. ఇక ఇప్పుడు రాంగ పోంగ మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నావు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు, ఎట్లయితే యాదవ సామాజిక వర్గానికి న్యాయం అవుతుంది అనుకుంటున్నావు? ఎట్లయితే అవుతుంది అంటే ఇప్పుడు క్యాబినెట్ జరిగింది, అందులో ఒక మంత్రి లేడు, యాదవ్ మంత్రి ఉన్నాడా? లేడు. ఒక చైర్మన్ లేడు, ఒక్క చైర్మన్ లేడు, కమిటీలో లేదు. ఇలా లేకుంటే ఎట్లుంటుంది చెప్పు? మళ్ళా దీని ఎక్కడ ఈ ప్రభావం ఎట్లా చూపిస్తుంది రేపు? కాంగ్రెస్ వాళ్ళు యాదవులు కాంగ్రెస్ వైపు ఉండాలంటే ఏం జరగాలి? వాళ్ళకి న్యాయం జరిగితేనే వేస్తారు కదా ఓట్లు వేసేటోళ్ళు కూడా. మళ్ళీ కొన్ని అడగరాను, మీరు బరిహాన్లు తిన్న బిడ్డ పల్చి వేయకుండా ఎట్లుంటుంది? సమయందా అంతే అడుగుతారు కదా ఇది కదా. ఇక మరి మొత్తానికైతే అంజన్ కుమార్ అన్న ఈ రకంగా మరి కండేరా చేస్తుండు. ఇక రేపు మా యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, నేను భరిస్తట్లేను, ఇక లాభం లేదు, నేను ఢిల్లీకి పోతా, మరి ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెవులు వేస్తా అన్నట్టుగా మాత్రం పెద్దమని చెప్పుకొస్తుండు. ఇక మరి చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. మరి ఒకవేళ అక్కడ వాళ్ళు శివుల పడ్డాక ఇంకేమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? ఏమన్నా జరిగే కోపు ఉంటుంది అంటవా? జరగాలి, జరగకుంటే అంతే నమ్మకం ఉందా నీకు? బరోబర్ చేస్తారు. ఆ ఫ్యామిలీ దృష్టికి వచ్చిందో రాలేదు కానీ ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల గురించే కదా న్యాయాలు. తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణది కదా. వాళ్ళు చేస్తారు న్యాయం. వాళ్ళు న్యాయం చేస్తాం భరోసా ఉందని నేను కామొచ్చున్నా. వాళ్ళకు పోయి చెప్పుకుంటా ఒకసారి కదా. చెప్పిన తర్వాత ఈయనకుంటే అప్పుడు చూద్దాం తర్వాత. సామిరంగా చూసిన ఆరుల్లో మొత్తానికి అయితే పెద్దపేట మీదనే ఉంది వ్యవహారము. ఇక మరి ఎందుకు కావచ్చు పెద్ద మనిషి మరి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన లీడరు నరనరాన కాంగ్రెస్నే పాకించుకుండు, అంతేనా? ఎప్పటి సందో మరి ఈ రకంగా ఉంటున్న పెద్ద మనిషిని ఎందుకు కొద్దిగంత ఓరసూపు అనేది ఏడా బెడిసింది వ్యవహారం? ఏడా బెడిసింది లేదు. అన్యాయం ఎందుకు వాళ్ళు అది చేస్తారు అంటే నన్ను కావాల్చుకొని యాదవ్లో పెద్ద దిక్కున్నాడు కానీ పెద్ద దిక్కునే వస్తుందామని చూస్తున్నారు. సమయందా నేను వీక్ చేద్దాం, ఇన్ని వీక్ అవుతాం యాదవ్లో. అది అందుకోసం మనం చేద్దాం, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం ఏంటో కథ. ఇది కథ. మొత్తానికైతే యాదవుల ప్రతాపం ఏంది? ఇప్పుడు మీ నరసీత పాడవాడినట్టుగా మరి యాదవుల ఒకప్పుడు రాజ్యాలు ఏలిన యాదవులు ఎటువా ఏంది ఏం కథ? అంత చరిత్ర గల యాదవ రాజ్యము ఇవాళ యాదవ సామాజిక వర్గము ఎందుకు ఇవాళ మరి సులకనైపోతుంది అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, పెద్ద లీడరు ఇక ఈ రకంగా మాత్రం జరంత బాధపడుతున్నట్టుగా చింత చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక మరి ఆయనే రేపు ఢిల్లీకి పోయి అక్కడ అధిష్టాన చెవులు వేసినాక ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది యాదవ సామాజిక వర్గానికి అన్నట్టుగా మరి పెద్ద మనిషి మాత్రం ఈ రకంగా మన ఏఎన్ఎన్కైతే ఆంబయ్య వెళ్ళబూసుకుంటూ కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య దాత.